భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఆయన భావించారు. ఇందుకోసం ప్రతిపక్షాలను కూడా కోరతామని తెలిపారు. జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధంకర్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల పోలింగ్ జరపడానికి ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి తమ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను ప్రతిపాదించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదివారం సాయంత్రం ప్రకటించారు. రాధాకృష్ణన్కు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మంచి వాగ్దాటి ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. 1957లో తమిళనాడు తిరుపూర్లో ఆయన జన్మించారు. కోయంబత్తూరు చిదంబరం కళాశాలలో బీబీఏలో డిగ్రీ చేశారు. భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. 2 మార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా 2004 నుంచి 2007 వరకు పనిచేశారు. అప్పట్లో దేశంలో నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, అంటరానితనం నిర్మూలన, మాదక ద్రవ్యాల ముప్పు వంటి సమస్యలపై ఆయన 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్ల రథయాత్ర చేపట్టారు. గతంలో జార్ఖండ్ గవర్నర్ గాను, తెలంగాణ గవర్నర్ గాను, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేశారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ గత ఏడాది 2024 జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిర్ణయించారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్నారు.